అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను వంకాయ పులిచింతాకు కూర చేస్తున్నాను. ఇది రోజువారీ వంటల్లోకి చాలా బాగుంటుంది. ఇది భలే టేస్టీగా పుల్లగా ఉంటుంది. ఈ కూర చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా వంకాయని చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు నీళ్ళలో వేశాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా తరిగి పెట్టాను. ఇది చూడండి, దీన్ని పులిచింతాకు అంటారు. ఇది కూడా మా బ్యాక్ యార్డ్లోంచి కోసుకొచ్చాను. ఈ ఆకుకి దుమ్ము ధూళి బాగా ఉంటుంది కాబట్టి మనం శుభ్రంగా నీళ్ళలో వేసి బాగా రిన్స్ చేసి తీయాలన్నమాట. సో ఆ విధంగా శుభ్రంగా కడిగి ఉంచాను. దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీ. బుల్లి ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి, అలాగే ఆకు కూడా ఈ విధంగా ఉంటుంది. చూస్తే మీకు అర్థమవుతుంది. నోట్లో పెట్టుకుని చూస్తే పుల్లగా ఉంటుంది అన్నమాట. సో అది పులిచింతాకు. ముందుగా ఒక ముగ్గుల్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ వేసి వేగాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు వేయించి ఆ తర్వాత వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలోంచి తీసి వేసానమాట. సో ఆ క్లిప్ అంతా మిస్ అయింది. వంకాయ ముక్కల్ని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఈ పులిచింతాకును కూడా దాంట్లో వేసేసి ఒకసారి కలిపేస్తున్నాను. పులిచింతాకుని కొద్దిగా నేను కట్ చేశాను, కానీ నిజానికి కట్ చేయవలసిన అవసరం లేదు. అది ఇలా మనం వేడి మీద అలా వేయగానే ఉడికిపోతుంది. సో వీడియోలో మిస్ అయిన పార్ట్ మీకు అర్థమైంది కదా. ముందుగా పోపేసి దాంట్లో కూర వేస్తాం కదా, అంతే, అంతకన్నా ఏం లేదు. కానీ అదే వీడియో మిస్ అయింది కదా, దీన్ని మొత్తం వీడియో అంతటిని డిస్కార్డ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ కూర చాలా బాగా వచ్చింది. సో మీరంతా కూడా ట్రై చేయాలనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ పులిచింతాకుని వంకాయ ముక్కలతో బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను ఎర్రకారం, 1 టీ స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ నేను వేసేసాను. ఆ 2 వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలిపేయండి. కలిపేసి మూత పెట్టి ఉడికించండి. వంకాయ ముక్క బాగా పూర్తిగా ఉడకాలన్నమాట. మనకి నూనె పైకి తేలే వరకు ఉడికించండి. ఇక్కడ చూడండి, కూర బాగా ఉడికింది, ముక్క బాగా మెత్తబడింది, ఆ తర్వాత నూనె పైకి తేలుతూ ఉడికింది. సో మీరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లేసేసి బాగా కలిపేయండి. ఈ కూర పుల్లగా కారంగా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా చాలా మంచి రెసిపీలు ఉన్నాయి. ప్లీజ్ విజిట్ మై ఇంగ్లీష్ ఛానల్ ఆల్సో. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. మరి నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.